హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. చాలా రోజులు అయిపోయింది నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వ్లాగ్ షూట్ చేసి మీతో షేర్ చేసుకొని కూడా చాలా రోజులు అయిపోయింది. ఇప్పటికీ మీకు అమ్మ వాళ్ళ ఊర్లో వీడియోస్ షేర్ చేసుకోవడం దగ్గర దగ్గర 2 months పైన అయిపోతుంది. సో దసరా హాలిడేస్కి వెళ్ళొచ్చింది, మళ్ళీ ఇంతవరకు వెళ్ళలేదు. ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. మా అన్న అయ్యప్ప మాల వేశారు, అయ్యప్ప స్వామి మాల. సో ఈరోజు కన్య పూజలు ఉంటాయి, అంటే ఏదో అంటారు కదా అంబలం పూజ, అవి ఉన్నాయి. దాని తర్వాత రేపు ఇరుముడు ఉంది. ఇంకా దానికోసం అయితే వెళ్ళాలన్నమాట. ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా చేసుకొని ఇంకా పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాం. నేనైతే తొందరగా వెళ్ళాలి, పనులు ఉన్నాయి, అక్కడ పూజలు ఉన్నాయి, ఇంకా దేవుడు ఊరేగింపు ఉంటుంది, అయ్యప్ప స్వామి ఊరేగింపు ఉంటుంది. ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను రాబోయే వీడియోస్లో అయితే. ఇంకా నేను శారీ అయితే ఒకటి కొంచెం అయ్యప్ప మాల కదా, బ్లాక్ కలర్ శారీ కట్టుకుందామని చెప్పేసి శారీ అయితే ఇంకా ఏమేమి అవస్థలు పడ్డానో చూపిస్తాను రండి. అప్పటికప్పుడు తీసుకెళ్ళి శారీని అయితే ఫాల్స్ వేయించుకొని వచ్చుకున్నాను ఒకే 1/2 hourలో. సో ఇంకా అదైతే కట్టుకుందామని చెప్పి అక్కడ పెట్టాను, చూపిస్తా. అండ్ ఇంకా దాని తర్వాత అయితే నా శాలరీ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు కదండి, మీకు యూట్యూబ్లో శాలరీ వస్తుందా, ఎంత వస్తుంది ఏంటని చెప్పేసి. అవన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాను. సో మీరు అందరూ చూసి అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే శారీ చూపిస్తాను రండి. ఇదిగోండి శారీ అయితే మీరు ఆల్రెడీ చూసేసారు. ఇది బ్లౌజ్. ఈ బ్లౌజ్ని అయితే నేను ప్రస్తుతానికి స్టిచ్చింగ్ చేయించలేదు. సో ఇదన్నమాట శారీ అయితే మీరు ఆల్రెడీ చూసారు కదా. ఇంకా దీన్ని అయితే కట్టుకుందాము. ఇప్పుడు అయ్యప్ప మాల అంటే బ్లాకే వేసుకుంటారు కదా. సో మనం కూడా బ్లాక్ వేసుకొని పోదామని నేనైతే ఇది పెట్టుకున్నా. ఇంకా నేనైతే రెడీ అవ్వాలన్నమాట. ఇంకా రెడీ అవ్వడానికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను తీసి. జ్యువెలరీ ఏ సెట్ అవుతే అది వేసుకుందాం అనేసి. ఇంకా పిల్లలకి బట్టలు ఇవన్నీ కూడా పెట్టేసుకున్నా. అండ్ శారీ కట్టుకున్న తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఇంకా శారీ కట్టుకున్న తర్వాత ఎలా ఉందో ఓవరాల్గా మీకు తర్వాత చూపిస్తా. బ్లాక్ కదా, బాగానే ఉంటుంది. బ్లాక్కి పింక్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి పెద్ద బార్డర్ తోటి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి అయితే. ఓకేనా అండి. సో ఇంకా పూజకి అంతా కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంకా దీపం అయితే వెలిగించుకోవాలన్నమాట. ఇదిగోండి పూజకి అంతా కూడా రెడీ చేసి పెట్టాను. పూజ అయితే చేయాలి. చీర కట్టుకొని పూజ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నా. యాక్చువల్లీ పూజ అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5కి లేచి చక్కచక్క స్నానం చేసేసుకుని 6కి అంతా దీపారాధన చేసేసుకుందామని చెప్పి అయితే అనుకున్నానండి. ఈరోజు పోలి పాడ్యం కూడా కదా. ఇంకా తులసికోట దగ్గర కూడా దీపాలన్నీ కూడా వదులుకుందాం అనుకున్నా. మామూలుగా నదీ స్నానాలు చేసి నదుల దగ్గర దీపాలు వదులుతూ ఉంటారు కదా. బట్ మేము ఇక్కడ తులసికోట దగ్గర వదులుకుందామని మొత్తం ప్లాన్ చేసుకున్నాను, కానీ రాత్రి పడుకోవడం లేట్ అయిపోయింది. సో ఇంట్లో పనులన్నీ చేసుకొని పడుకునేసరికి అందుకోసమని చెప్పేసి ఇంకా పొద్దున మెలకువ రాలేదు. అలారం 5కి పెట్టాను, కానీ అస్సలు మెలకువే రాలేదన్నమాట నాకు. ఇంకా బాగా నిద్ర పట్టేసింది, నిద్రపోయాను. 6:30కి ఏమో మా అమ్మాయి లేపిందనమాట. అమ్మ జడలేద్దులే, మా స్కూల్కి టైం అయిపోతుందని చెప్పేసి. అప్పుడు టైం చూస్తే 6:30 అయిపోయింది. మళ్ళీ గబగబా లేసేసి అయితే ఇంక మా అమ్మాయిని రెడీ చేసి పంపించేసి ఇంకా దాని తర్వాత నేనైతే ఇంకా స్టార్ట్ చేశానమాట. పిల్లలకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్ ఒకేసారి ప్రిపేర్ చేసేసాను. ప్రిపేర్ చేసి ఇంకా నేను ఊరికి వెళ్ళాలి కదా మధ్యాహ్నంగా. అమ్మేమో తొందరగా వచ్చేయమనింది, దేవుడు ఊరేగింపు అంతా స్టార్ట్ అయిపోతుంది, కొంచెం తొందరగా వచ్చాయి, పిల్లలు సాయంత్రం స్కూల్ నుండి ఇట్లే వచ్చేస్తారనింది. ఇంకా నాకేమో ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి ఇంక మధ్యాహ్నం అయ్యేలాగుంది. నేను ఇంకా మధ్యాహ్నం వెళ్దాంలే, పిల్లల్ని ఈవినింగ్ ఆయన క్లాస్ అయిపోయినాక తీసుకురమ్మందామని చెప్పేసి ట్యూషన్కి లీవ్ పెట్టుకొని సో అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా అయితే కిచెన్లో కూడా చూపిస్తున్నా. ఆల్రెడీ ఇల్లంతా కూడా నీట్గా సర్దేసుకున్నానండి. ఎక్కడైనా మనం వెళ్తున్నామంటే హౌస్ క్లీన్గా పెట్టేసి వెళ్ళామంటే ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్గా ఉండొచ్చు. లేదనుకోండి ఎక్కడక్కడ పెట్టేసి వెళ్ళామంటే మాత్రము మళ్ళీ ఇంకా ఖచ్చితంగా రాగానే అసలు ఇంకా మనకి బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఊరికి వెళ్ళి జర్నీ చేసి కానీ లేకపోతే ఊరు వెళ్ళేసి ఉండేసి ఇంకా మెయిన్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చామంటే బద్ధకం ఖచ్చితంగా వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇల్లంతా కూడా నీట్గా శుభ్రం చేసి పెట్టుకొని ఇంకా ఫ్రైడే కాబట్టి మంచిగా పూజ అవి చేసి పెట్టేసి వెళ్ళామనుకోండి. మా వారైతే మళ్ళీ మార్నింగ్ వస్తారు, పూజ చేసుకుంటారు, ఆఫీస్కి వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ అక్కడికి వస్తారు. సండే రోజు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వచ్చేద్దామని అయితే అనుకుంటున్నాము, చూడాలి.
ఏం జరుగుతుందని చెప్పేసి. ఇంకా లంచ్ కోసం అయితే నేను మార్నింగ్ పితిక్ పప్పు చేసేసి, అనపగింజల కూర అంటారు కదా, సో పితిక్ పప్పు చేసేసి రైస్ పెట్టాను లంచ్కి. ఇంకా టిఫిన్కి అయితే దోశ పోసిచ్చానమాట పిల్లలకి. అండ్ దోశ తినేసారు. ఇంకా లంచ్ కూడా ఒకేసారి అయిపోయింది కాబట్టి ఇంకా కర్రీ అయితే అంటే చారు ఒకటే చేశాం కాబట్టి రైస్ పెట్టేసుకొని ఇంకా బాక్స్ కూడా మార్నింగ్ ఇచ్చి పంపించేశాను. ఇంకా ఇంట్లో పనంతా అయిపోయింది. నాకేంటంటే ఇంట్లో పనంతా చేసేసరికి ఒక 9:30 10 అయిపోయిందనమాట. ఇంకా నేను పూజ చేద్దామనేసి అయితే ఇంకా చీర కట్టుకొని రెడీ అవుదామని చెప్పేసి ఇంకా అనుకుంటున్నా. శుక్రవారం కదా, మంచిగా చీర కట్టుకొని పూజ చేసుకుందామని చెప్పేసి. అలా ఉంటుంది మా ఇంటి దగ్గర. చిరాకు వస్తుంది ఒకసారి, మళ్ళీ బాధేస్తుంది అనమాట. మళ్ళీ ఏదో ఒకటి తీసుకెళ్ళి పెట్టి తినిపిస్తూ ఉంటాము. అవి ఇక్కడ ఇంటి ముందరే కూర్చొని గోల పెడుతూ ఉంటాయి అనమాట. అది ఇంకా ఫ్రిడ్జ్లో కూడా అన్ని ఖాళీ చేసేసా. పాలు పెరుగు ఏం లేవన్నమాట, మొత్తం ఖాళీ చేసేసాను. ఓన్లీ దోశ పిండి ఒకటి ఉంది. మేము ఎక్కువ రోజులు అయితే ఉండదలుచుకోలేదు, ఎందుకంటే అస్సలు పిల్లలకి లీవ్ లేదు. ఈరోజు ఫ్రైడే, ఈరోజు వెళ్తాము. తర్వాత రేపు ఉండేసి సండే మార్నింగ్ అట్లా వచ్చేద్దాం అనుకుంటా ఉన్నాము. సో చూడాలి ఏం జరుగుతుందని. ఓకేనా? సో వీడియో అయితే చూస్తూ ఉన్నాను. హలో అండి. సో నన్ను అయితే చాలామంది దగ్గర ఒక 1 ఇయర్ నుంచి అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. దానికి ఈరోజు ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా. సో అదేంటంటే, మీకు యూట్యూబ్లో మనీ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. వస్తుందండి, శాలరీ రూపంలో మనకి ఎవ్రీ మంత్ కూడా మనకి శాలరీ లాగా పడిపోతుంది అనమాట మన అకౌంట్కి. సో అది అంటే మనీ రాకపోతే ఎవరు టైంపాస్ కోసం అయితే వీడియోస్ చేయరు కదా. సో మనీ వస్తుంది, మనీ ఎర్న్ చేసుకోవడానికే ప్రతిరోజు కూడా కష్టపడి వీడియోస్ చేస్తూ ఉంటాము. సో ఊరికే అయితే చెయ్యట్లేదు, మనీ వస్తుంది యూట్యూబ్లో. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఎంత శాలరీ వస్తుందని చెప్పేసి కూడా అడుగుతున్నారు. నేనైతే నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు నేను షేర్ చేసుకున్నాను నాకు ఎంత వచ్చిందని. తర్వాత ఇంతవరకు నేను షేర్ చేసుకోలేదు. సో ఇప్పుడైతే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నాకు ఫస్ట్ హయ్యెస్ట్ పేమెంట్ వచ్చేసరికి 50,000 వచ్చింది. అంటే ఇట్లా 49,700 అట్లా కొంచెం అరౌండ్గా 50,000 ఫస్ట్ ఒక హైయెస్ట్ పేమెంట్ అయితే మనం ఛానల్ పెట్టిన తర్వాత, ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒక హైయెస్ట్ పేమెంట్ అంటే 50,000 వచ్చిందనమాట. ఇంకా దాని తర్వాత అయితే మంత్లీ కూడా మనం చేసే వీడియోస్ని బట్టి, మన రీచ్ని బట్టి, మన వ్యూస్ని బట్టి, సో అట్లా దాన్ని బేస్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ కూడా ఒక 10 to 20 లోపు అయితే శాలరీ అయితే ఎర్న్ చేసుకుంటున్నానండి. సో ఊరికే అయితే రావట్లేదు. కొంతమంది అంటుంటారు ఏది పడితే అది. ఊరికే అయితే రాదండి మనీ అనేది. యూట్యూబ్లో కానీ దేంట్లో కూడా కానీ కష్టపడితేనే వస్తుంది. సో కష్టపడకుండా ఏది కూడా రాదు, కష్టంతోనే మనం సంపాదించుకోవాలి. సో అట్లా నేను కూడా మనీ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నా ఛానల్ కోసం, నా గ్రోత్ కోసం చాలా కష్టపడుతున్నా. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎన్నో రోజులు నైట్లో 12 గంటలకి 11 గంటలకు కూడా కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అలాగే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి 3 o'clockకి కూడా నేను వాయిస్ ఓవర్లు ఇచ్చిన రోజులు ఉన్నాయండి. ఎందుకంటే అలాంటి టైంలోనే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే అట్లా వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని, నిద్ర మేలుకొని వీడియోస్ చేసేదాన్ని, ఒక రోజుకి 2-3 వీడియోలు షూట్ చేసేదాన్ని, అన్నీ కూడా చేస్తూ ఉన్నా. ఒకటి ఏమంటే ఊరికే అయితే ఏమీ వచ్చేవు. మనలో టాలెంట్ ఉండి మనల్ని మనం ప్రూవ్ చేసుకొని మనం చేయగలము అని చేసామంటేనే ఖచ్చితంగా ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ అని వస్తారు, మన వీడియోస్ని ఇష్టపడతారు, ఇష్టపడి రావాలి. సో అదొకటి నేను చెప్పేది. ఇంకొకటి ఏమంటే నేను లాస్ట్లో చెప్తానన్నాను కదా, అది వచ్చేసరికి ఏంటంటే చాలామంది ఇంట్లో ఉన్న లేడీస్ కానీ ఎవరికైనా ఇలా ఈ ఫీల్డ్లో ఉండాలి, మనము యూట్యూబ్ క్రియేట్ చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్ని చూపించుకోవాలి, లేకపోతే మన దగ్గర ఒక మంచి కంటెంట్ ఉంది దాన్ని షేర్ చేసుకోవాలి అని ఐడియా ఉన్నప్పుడు ఖచ్చితంగా వెనకడుగు వేయకుండా అయితే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ వీడియోస్ మీరు పెట్టండి, మీ కంటెంట్ మీరు ఇవ్వండి. అలా మీరు చేయడం వల్ల మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం నమ్ముకొని మనం ఎప్పుడైతే మనం పెడతామో మన వీడియోస్ ఛానల్ పెట్టి ఎప్పుడో ఒక రోజు మన కష్టానికి తగిన ఫలితం అయితే వస్తుందని నేను చెప్తాను. సో అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇంకా చాలా వరకు నాకు వచ్చే కామెంట్స్లో చాలా వరకు నన్ను పర్సనల్గా అడిగేది ఏమంటే, ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మరి మన సబ్స్క్రైబర్స్ నెగిటివిటీని ఎలా తీసుకోవాలి, ఈ నెగిటివిటీని తీసుకోలేకపోతున్నాము, భయపడి రాలేకపోతున్నాము అని కొంతమంది. ఇంకా కొంతమంది వచ్చేసరికి ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ పెడతారు కదా, సో వాటిని చూసి తట్టుకోలేక
ఛానల్స్ తీసేసిన వాళ్ళు, అంటే ఛానల్స్ పెట్టి వాళ్ళ కంటెంట్ని వాళ్ళు ఇచ్చి కూడా ఈ బ్యాడ్ కామెంట్స్ని చూసి తట్టుకోలేక మనకొద్దు ఈ గోల అని చెప్పి ఆపేసే వాళ్ళు, సగంలో ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మన వీడియోని చూస్తుంటే ప్లీజ్ మేము ఇలా చేసామని కామెంట్ చేయండి. అంటే నెగిటివ్ కామెంట్స్కి భయపడి, నెగిటివిటీకి భయపడి ఛానల్స్ ఆపేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాకు కామెంట్ చేయండి. అండ్ మెయిన్గా మీ అందరికీ నేను ఒక ఉమెన్గా నేను చెప్పేది ఏంటంటే, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటుంది. మెయిన్గా ఇప్పుడున్న సమాజంలో నెగిటివిటీ ఉన్నంత చండాలం ఇంకేదీ లేదు. ఏం చేసినా తప్పే, తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే, అన్నిటికీ నెగిటివ్ కామెంట్స్. ఏదో ఒక ఫోన్ ఉందా, టైప్ చేసేసాం, ఈజీగా పెట్టేసాం, ఎదుటి మనిషి హర్ట్ చేసేసాం. వాళ్ళు ఒక వీడియో చేయడానికి వాళ్ళు దాని వెనక ఎంత కష్టం ఉంటుంది, వాళ్ళు ఎంత బాధపడి చేస్తారు, ఎంత కష్టంతో ఉంటుంది. ఒక పిల్లలు, ఫ్యామిలీ, ఇల్లు అన్నీ చూసుకుంటూ, చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకుంటూ, బంధువులు, ఒక ఫంక్షన్స్, ప్రతిదాన్ని అటెండ్ అవుతూ అంతమందిలో వీడియో తీయడం, ఇవన్నీ కూడా చాలా కష్టం అండి. సో ఫ్యామిలీ పరంగా కూడా మనకి 100 మంది బంధువులు ఉన్నారంటే 100 మంది కూడా మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉండరు అనమాట. మన వీడియోస్ని కానీ ఈ ఫీల్డ్లో ఎందుకు ఉంది అనేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. 2 పిల్లలు అయిపోయారు, వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు, అవసరమా ఇప్పుడు ఈ వీడియోస్ అనేవాళ్ళు కూడా బంధువుల్లో ఉంటారు. కానీ అవన్నీ వాళ్ళకి తెలియదు కదా. సో మన పరిస్థితి ఏమి, మనకేం కావాలి, మన ఫ్యామిలీకి, మన పిల్లలకి మనం ఏం చేయాలని ఆలోచించుకొని ముందరకెళ్ళలే. కానీ 2 వయసుకు వచ్చిన పిల్లల్ని పెట్టుకొని అవసరమా ఈ వీడియోస్ అనే వాళ్ళ గురించి నేను ఆలోచించాను అనుకోండి, నా పిల్లలకి ఫుడ్ ఎవరు పెడతారు, మాకెవరు ఫుడ్ పెడతారు ఒక్కటి చెప్పండి. అసలు ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారు అని అడగని వాళ్ళు కూడా మాట్లాడుకోవడమే అనమాట. అవసరమా ఈ వయసులో అని చెప్పి. ఏం వయసు అండి, ఎంత అయిపోయింది వయసు నాకు? 32 అండి. 32 ఇయర్స్కి నాకు వయసు అయిపోయినట్లేనా? సో మన ప్రతిభను చూపించుకోవడానికి వయసుతో సంబంధం లేదు నాకు తెలిసినంత వరకు. సో మనల్ని మనం నమ్ముకొని వెళ్ళిపోవాలి, కానీ ఎవరి గురించో ఆలోచించకూడదు. అదొకటి చెప్పాలనుకున్నాను నేను అందరికీ కూడా. ఒక ఉమెన్గా నేను చెప్పాలనుకున్నది, ఎవరికి భయపడకండి. మీరు ఏమనుకుంటున్నారో ధైర్యంగా మీ పని మీరు చేయండి. ఆ కష్టానికి తగిన ఫలితం భగవంతుడు ఏదో ఒక రూపంలో మీకు ఇస్తారు. సో అంతే. ఇంకా శాలరీ వైజ్ అడిగారు, చాలా రోజులుగా అడుగుతూనే ఉన్నారు. సో అదనమాట శాలరీ విషయానికి వస్తే. ఇంకా వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా ఆపేదైతే ఏముండదు, హ్యాపీగా చేస్తూ ఉంటాను. ఇలాగే నా డ్యాన్సులతో, నా సింగింగ్, రీసెంట్గా సింగింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. సింగింగ్తో, ఇంకా నా బ్లాగ్స్తో, నా లైఫ్ స్టైల్తో మిమ్మల్ని అందరినీ, నా కుకింగ్, మెయిన్గా నా వంటలు ఇష్టపడేవాళ్ళు, నా పూజలు ఇష్టపడేవాళ్ళు అన్నిటితో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. అండ్ మెయిన్గా కొంతమందికి ఉన్న డౌట్ ఏమంటే, మీరు పూజలు బాగా చేసుకుంటారు కదా, మరి నాన్ వెజ్ ఎందుకు అట్లా తింటారు? పూజలు చేసేవాళ్ళు నాన్ వెజ్ తినకూడదని ఏమైనా ఉందా? లేదు కదా. సో పూజలే, నాన్ వెజే. బట్ మండే, ఫ్రైడే, సాటర్డే ఇలాంటి టైంలో తినను. మెయిన్ ఫెస్టివల్స్ ఏవైనా ఉన్నప్పుడు తినను. సో అదనమాట. ఇంకా దాని తర్వాత మీరు పూజలు చేసుకుంటారు కదా, మరి ఇంత పద్ధతిగా పూజలు చేస్తారు, ఇంట్లో హోమ్లీగా ఉంటారు, మరి డ్యాన్స్లు ఎందుకు? డ్యాన్స్ వేస్తే తప్పేముంది? పూజలు చేసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, ఇల్లుని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ ఒక హోమ్లీగా ఉన్న ఒక లేడీ డ్యాన్స్ వేయకూడదని ఏమైనా ఉందా? చిన్నప్పటి నుంచి నాకు పెద్ద కోరిక, నాకు డ్యాన్స్ అంటే పిచ్చి. బట్ నేను ఇప్పుడు నా పిల్లల్ని ఒక డ్యాన్స్ క్లాస్కి పంపిస్తున్న విధంగా, వాళ్ళ కళల్ని నేను నెరవేర్చే విధంగా నా పేరెంట్స్ నాకు అప్పుడు చేయలేకపోయారు. ఎందుకంటే భయపడ్డారు. ఆడపిల్లని బయట ఎక్కడ పంపించకూడదు, ఇంట్లోనే పెట్టుకోవాలి, స్కూల్, కాలేజ్, ఇల్లు ఇలానే పెట్టుకున్నారు. ఒక పద్ధతిగా ఇంట్లోనే ఉండాలి, అప్పుడంతా బయట పంపించేంత ఫ్రీడమ్ లేదు కాబట్టి. సో అలా ఉన్నింది. ఇప్పుడు జనరేషన్కి పిల్లలు ఏమడిగినా మనం ఈజీగా చేసేస్తున్నాం వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకొని. సో అందుకే నాకు డ్యాన్స్ ఇష్టం కాబట్టి నేను ఈ ఫీల్డ్లో హ్యాపీగా ఎంటర్టైన్ చేసుకోగలుగుతున్నాను. ఇంకా పెట్టే బ్యాడ్ కామెంట్స్ వాటి గురించి అంటారా, మనం చీర కట్టుకొని చేసినా, మనం డ్రెస్ వేసుకొని చేసినా, మనం ఎలా చేసినా మళ్ళీ అనేవాళ్ళు అంటూనే ఉంటారు. వాళ్ళు అంటూ అలానే ఉండిపోతారు, మనం మాత్రం ముందరికి వెళ్ళిపోతూ ఉంటాం. సో అదేనండి నేను చెప్పేది. ఎవ్వరు కూడా మీరు ఏదైనా అనుకుంటే ఆ పని ఖచ్చితంగా చేయండి, ఎవరికో భయపడి మీరు ఆపుకోకండి. సో అంతే చెప్తాను. నా సాలరీ గురించి అడిగిన అందరికీ నేను డౌట్ క్లియర్ చేశానని అనుకుంటున్నా. సో మనీ రాకుండా యూట్యూబ్లో మన వీడియోస్ వేస్ట్ పెట్టినా కూడా, సో మనీ రాకపోతే ఎందుకు చెప్పండి ఇంత కష్టపడి చేయడము. కాబట్టి నేనైతే మనీ కోసమే చేస్తున్నాను. యాక్చువల్లీ నా పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి, నా హస్బెండ్, పిల్లలకి, నా కుటుంబానికి నా వంతు సహాయంగా ఇంట్లో ఉంటూ ఏం చేయగలను అది నేను చేసుకుంటున్నాను. సో అంతే అండి. ఇంకా మీ అందరి దయ వల్ల నేనైతే ప్రస్తుతానికి కొంచెం ఒక 100లో ఒక 50% హ్యాపీగా ఉన్నాను. ఇంకా 50% ఎప్పుడు హ్యాపీగా ఉంటాననేది మీ అందరికీ కూడా తెలుసు. నాకు ఒక డ్రీమ్ హోమ్ ఉంది. సో ఆ హోమ్ ఒక ఇల్లు అనేది నాకంటూ సొంతంగా ఉందంటే ఆ రోజు నేను ఫుల్ఫిల్గా హ్యాపీగా ఉంటాను. ఇంకేం అవసరం లేదు నాకు. సో అదనమాట నా శాలరీ విషయానికి వస్తే. ఇంకా మీ అందరి ఆశీర్వాదాలు నాపై ఎప్పుడు ఇలానే ఉంటాయని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇదండి వీడియో అయితే. ఈ వీడియో పైన నేను మాట్లాడిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.